హాయ్ అండి. తర్వాత ఇంకొక మాట, ఇది మొన్న నుంచి చెప్దాం అనుకుంటున్నాను, కానీ టాపిక్ రావట్లేదు. వంటల టాపిక్లో ఇట్లాంటివన్నీ మాట్లాడుతుంటే కొంచెం ఇదిగా ఉంటుందని ఇప్పుడు సపరేట్గా మాట్లాడుతున్నా. నేను యూట్యూబ్కి వంటలు, తర్వాత నాకు అవుట్ సైడ్ తిరిగి చేయటం అంటే ఇష్టమండి. నాకు ఫస్ట్ నుంచి, కానీ నాకు ఎవరు సపోర్ట్ చేయక నాకు అప్పటి నుంచి నేను ఇట్లాగా ఉన్నాను. ఇప్పుడేదో తెలిసి తెలియనట్టుగా ఏదో ఇట్లా చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే వెళ్తాను, ప్రతి చోటకి వెళ్తా, తెలుసు నాకు. కాకపోతే సింగిల్గా వెళ్ళాలంటే కొంచెం వీడియో తీసేటోళ్ళు ఉండాలి. తర్వాత తర్వాత ఇదంతా కొంచెం పర్ఫెక్ట్గా చేయటం తెలవాలి, ఇవన్నీ ఉంటాయి కదా. నాకు అవి తెలియట్లేదు. మీరెవరైనా చూసేటోళ్ళు ఉంటారు కదా, చూస్తున్నారు కదా, నన్ను జాయిన్ చేసుకోండి. నన్ను జాయిన్ చేసుకుంటే నా డబ్బులు నేను పెట్టుకుంటాను. నా డబ్బులు నేను పెట్టుకుంటా, మీ డబ్బులు మీరు పెట్టుకుని ఎవరికెవరు ఇబ్బంది లేకోకుండా వెళ్దాం. నేను జాయిన్ అవుతాను. ఎవరైనా నన్ను జాయిన్ చేసుకుంటే హెల్ప్ చేయండి ప్లీజ్, సరేనా? నేను దీని గురించి మొన్న నుంచి మాట్లాడదాం అనుకుంటున్నా, కుదరట్లేదు, సరేనా? నాకు హెల్త్ బాగోదనేసి మీరు మళ్ళీ వేరేగా అనుకోకండి. చూడటానికి ఇంక ఇట్లా బాగానే ఉంటాను, కాకపోతే కొంచెం నిద్ర ప్రాబ్లం ఉంటుంది, దానివల్ల అంతే. కాకపోతే ఎవరిని నేను ఇబ్బంది పెట్టను. నడవలేను అని అనుకోకండి, నడుస్తాను. మరీ ఎక్కువ నడవలేను, కొంచెం పర్వాలేదు. అంటే ఎందుకంటే ఇప్పుడు కొంచెం బ్యాక్ పెయిన్, కొట్టిన దెబ్బలకి ఎన్నాటికి కొంచెం నాకు హెల్త్ ఇదయింది కదా. దెబ్బలు బాగా నాకు వెన్నుకి తగిలినాయి. వాటి వల్ల నాకు కొంచెం స్పైన్ ప్రాబ్లం వచ్చింది, సర్వైకల్ ప్రాబ్లం వచ్చింది. దానివల్లే నేను ఏ పని చేయలేకపోతున్నా. లేదంటే ఏముందండి, అప్పుడు లగ్జరీగా బతికాను, ఇప్పుడు ఏముంది? ఇప్పుడు బయట దేశం వెళ్ళిన వాళ్ళు ఏమన్నా అఫిషియల్గా బ్రతుకుతున్నారా? వాళ్ళు బాత్రూమ్లకు అడగాలి, వాళ్ళు ఏది చెప్తే అది చెయ్యాలి. అక్కడ అన్నీ చేసి రాలే, అక్కడ చేసింది ఇక్కడ చేసుకోవచ్చు, తప్పేముంది? తప్పేమీ లేదు కదా. బ్రతకడానికి ఒక 2 పనులు మానేసి ఏదైనా చేసుకోవచ్చు. ఆ 2 పనులు కూడా ఎవరైనా చేస్తున్నారు అంటే వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళ అవసరాలను బట్టి చేసుకుంటారు. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, పిల్లల్ని బట్టి చేశానని అనుకోవచ్చు కదా. చేసుంటే మీరు చాలామంది తప్పులుగా అనుకుంటారు, దాన్ని బట్టి నేను చెప్తున్నాను, క్లారిటీ ఇస్తున్నాను. అందుకని ఎవరిని తప్పుగా మనం మాట్లాడుకోవద్దు కూడాను. కొంతమంది నన్ను మాట్లాడారు, వాళ్ళకండి మాట, దాని గురించి అంతే, తప్పితే వేరేదేమీ లేదు. ఇప్పుడు తప్పు చేయాలి అని అనుకుంటే అండి బోల్ మార్గాలు ఉన్నాయి. ఎవరు శుద్ధపూసలు కాదు ఇప్పుడు, బోల్ మార్గాలు ఉన్నాయి. కాకపోతే మనం చేసేది కరెక్టా రాంగ్ అనేది ఆలోచించుకోవాలి. కానీ ఇప్పుడు నన్ను పాయింట్ చేయడానికి ఎవరికి రైట్స్ లేవు. నేనేం చేసినా, నేను ఎట్లా బ్రతికినా, నేను ఎట్లా ఉన్నా, నేను ఏ డ్రెస్సులు వేసుకున్నా, నేను ఎట్లా ఉన్నా, నా గురించి మాట్లాడే రైట్స్ నా ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఎవరికీ లేవు. ఎందుకంటే నన్ను కష్టాల్లో నన్ను పట్టించుకోలేనప్పుడు, నేను ఒంటరిగా ఉన్నప్పుడు నన్ను పట్టించుకోలేనప్పుడు నా గురించి ఏం మాట్లాడతారు? నేను నా పిల్లల్ని ఎట్లా పెంచాలో పద్ధతుల్లో, వాళ్ళని ఎట్లా ఉండాలో, నేను ఎట్లా ఉండాలో, నేను అలాగున్నాను, అలా పెంచాను. అప్పుడు కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు నా పిల్లల్ని చూడటానికి రాలేదు, నన్ను చూడటానికి రాలేదు. అయినా కానీ నేను తప్పలేదు. నేను ఎట్లా ఉండాలో నేను అట్లానే ఉన్నా. నా పిల్లల్ని ఎట్లా భయభక్తులతో పెంచాలో నేను అట్లానే పెంచిన. ఎవరు నా పిల్లల్ని వేలెత్తి ఇట్లా చూపించడానికి లేదు, అట్లా పెంచిన. నా విషయంలో అంటారా, వాళ్ళు ఏంటంటే బయట ప్రపంచం తెలియదు వాళ్ళకి. ఇప్పుడు నాకంటే కొంచెం ఇప్పుడు నేను అటు ఇటు తిరిగాను, బయట ప్రపంచం తెలిసింది. ఒకటి ఉంది కదండి సామెత, ఆడది తిరిగి చెడిపోతుంది, మగోడు తిరక్క చెడిపోతాడు అని. నా కొడుకుని నేను బయటకు వదలలేదు. డిగ్రీ కంప్లీట్ అయ్యే వరకు కూడా నేను వాడికి మొబైల్ ఇవ్వలేదండి. ఎందుకంటే అందరి దగ్గర మొబైల్ ఉండేవి, అందరూ బయటికి టూర్లకు వెళ్ళేటోళ్ళు. నేను పంపించలేదు, ఎందుకంటే చెడిపోతారు, ఏమైపోతారో అనేసి. కోడి పట్టుకుంటారు చూసారు, రెక్కల కింద పెట్టుకుని, అట్లాగా నేను ఇట్లా పట్టుకునే ఉన్నాను. ఎందుకంటే వీళ్ళు చెడిపోతారు,
రేపొద్దున్న ఎందుకంటే నా లైఫ్ ఇలాగుంది, నాకు వెనకాల ఫ్యామిలీ సపోర్ట్ లేదు, రేపొద్దున వీళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి అంటే వీళ్ళు అంతంత మాత్రంగా అలాగుంటే ఎవరు చేసుకోరు, ఎవరు రారు, తర్వాత మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని నేను కోడి కాపలా కాసుకున్నట్టుగా నా పిల్లల్ని కాపలా కాసుకున్నానండి. నా జీవితం అంతా వేస్ట్ చేసుకున్నానండి నేను. సంతోషం లేదు, సుఖం లేదు, ఒక ఎంజాయ్ లేదు, ఏమీ లేదు. ఎవరైనా ఎక్కడికైనా వెళ్దాం రా అంటే అమ్మో మా పిల్లలు ఉన్నారు ఇట్లా చెప్పేదాన్ని. నేను ఎక్కడ టూర్కి వెళ్ళినా కూడా నా బాధని నా మనసులో చాలా వేదన బాధ ఉండేదండి నాకు. ఇప్పుడు ఎట్లా ఉన్నాను నేను అప్పుడు కూడా అట్లే ఉన్నా, కానీ అది నేను బయటికి వ్యక్తం చేసేదాన్ని కాదు, కానీ కోపంతో పిల్లల మీద అరిచేసేదాన్ని. కోపంతో కంట్రోల్ చేసుకోలేక అరిచేసేదాన్ని. నా అరుపులే వాళ్ళకి అర్థమైనాయి కానీ ఈ మెంతికి ఇట్లా ఉంటుంది అని ఒక్కరోజు కూడా వాళ్ళు ఆలోచించలేదు. ఆలోచించుంటే ఈ రోజు ఇలా ఉండదు. కానీ ఏదైనా నా మంచి కోసమేనండి, ఏదైనా నా మంచి కోసమే. ఒకటి, వాళ్ళు ఇప్పుడు ఇట్లా చేశారు అంటే నేను ఇంకా స్ట్రాంగ్ అవటం కోసం. ఒకటి, లేదు నాకు దేవుడు ఏదో మంచివే చూపిస్తున్నాడు అంతే. నేను ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నానంటే అండి, ఏమో ఎవరి లైఫ్ ఎక్కడ టర్న్ అవుతుందో తెలియదు. నేను మా హస్బెండ్ అన్ని గొడవలు పెట్టి అంత కొట్టి అంత నరకం చూపించి ఉండకపోతే నేను హైదరాబాద్ రాను. పోలీసులు నన్ను హైదరాబాద్ పంపించరు, నన్ను పోలీసులే పంపించారు హైదరాబాదు. నువ్వు వాడి కంటికి కనిపించుకోకుండా దూరంగా వెళ్ళిపోయి ఎక్కడికైనాను. ఎందుకంటే ఇప్పుడు జైలుకి వెళ్ళాడు, వచ్చిన తర్వాత అయినా నిన్ను చంపడానికి నీ పిల్లల్ని చంపడానికి చూస్తాడు అని అన్నారు. ఇది సోషల్ మీడియా అండి, ఇంత పబ్లిక్గా నేను చెప్తున్నాను అంటే నిజం లేకోకుండా నేను చెప్పట్లేదు, ఇది వాస్తవం. పోలీసులే పంపించారు నన్ను, నా పిల్లల్ని నన్ను బ్రతకండి, దూరంగా వెళ్ళిపోయి బ్రతకండి అని. అంత మూర్ఖంగా ఉండేవాడు. ఎందుకంటే చెప్పిన మాటలను బట్టి, అతనుకున్న పరిచయాలను బట్టి. అతను వ్యక్తిగతంగా మంచోడు, కానీ అతను పాడు చేశారు అట్లాగా. సరే అది అయిపోయింది, గతం గతయాహ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడికి రాకపోతే హైదరాబాదు, నాకు బంటి అనే అమ్మాయి నా లైఫ్ని టర్న్ చేసింది అదే, కానీ దాన్ని దూరం చేశాడండి దుర్మార్గుడు. నన్ను పెళ్లి చేసుకున్నాడు కదా ఇతను, మా ఆయన చనిపోయిన తర్వాత ఇతను పెళ్లి చేసుకున్నాడు నన్ను. ఇతను పెళ్లి చేసుకున్నాక దాన్ని దూరం చేశాడండి. కానీ ఇవన్నీ వాడికి చాలా తగులుతాయండి, పాపాలన్నీ తగులుతాయి, తగలకోకుండా ఉండవు, తగులుతాయి. ఈ రోజు నేను ఇట్లా ఉన్నాను, నా పిల్లల్ని అట్లా ఒక స్థాయిలో పెట్టుకున్నాను అంటే దాని పుణ్యమే. అది కనిపించాలి, కలవాలి, ఉందా లేదా అనేసి ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది నాకు. పల్లవి, బంటి, నేను ముగ్గురు ఫ్రెండ్స్, అది కనిపించట్లేదు నాకు, ఇది కనిపించట్లేదు. నేను నెంబర్లు మార్చేశాను. ఇద్దరిద్దరిని పెళ్లి చేసుకున్నాక నెంబర్లు తీపిచ్చేశాడు, నాకున్న కాంటాక్ట్స్ అన్నీ పోయినాయి. తర్వాత నాకున్న ఫ్రెండ్స్ అందరూ కూడా దూరం అయిపోయారు. లేకపోతే ఇప్పుడు మళ్ళీ నేను ఇంత బాధపడవలసిన అవసరం లేదండి. నాకు నా కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ ఉండుంటే కనుక నాకు వీడు పెట్టేది వీళ్ళందరూ ఇచ్చేది నాకు దీంతో సమానం. చెప్తున్నాను కదా, నాకు ఉన్న కాంటాక్ట్స్ అన్నీని. కాకపోతే ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఏదో ఒక్కరైనా నన్ను చూడకపోతారా, అరే లక్ష్మి వచ్చింది, ఉన్నది, చచ్చిపోలేదు, బ్రతికే ఉంది అనేసి ఎవరో ఒకరు నన్ను ఫోన్ చేసి అడుగుతారు కదా, ఏదైనా కామెంట్స్లో అయినా పెడతారు కదా. అదండి. సరేనా, నేను చెప్పింది మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు, నాకు సపోర్ట్ చేయండి. ఇదిగోండి ఇదే నా బ్యూటీ సెక్షన్, ఇక్కడే నేను ఫేషియల్ చేస్తాను. ఇదే నాకున్నంతలోనే చిన్న దాంట్లోనే చేస్తా. ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలంటే బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతాను. నేను ఇంక 2 days నుంచి నేను ఇంకా లెగలేదు కదా, లేకపోవటం వెళ్ళలేదు. దగ్గరలో నియర్ బై ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నాకు కామెంట్స్లో పెట్టండి, నేను హోమ్ సర్వీస్ చేస్తాను. ఓకేనా అండి, బాయ్ అండి, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను స్కూటీ మీద ట్రావెల్ చేయడానికి రెడీగా ఉన్నాను కదా, ఎవరైనా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు నాతో జాయిన్ అవుతానంటే ఓకే, జాయిన్ కండి. సరేనా, ఇబ్బంది పెట్టను, నన్ను మీరు ఇబ్బంది పెట్టొద్దు, మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టను. ఓకేనా, బాయ్.